నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుండి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకైతే పిలుపునియడం జరిగింది. సో ఈరోజు రెండో రోజు సమ్మె అయితే కొనసాగుతూ ఉంది. సో ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట బస్ డిపోలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కోలా శంకర్ గౌడ్ అనే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం జరిగింది. సో ఒంటిపై నిప్పంటించుకొని కాల్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్లో కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్నారు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ వాళ్ళ హామీల్ని నెరవేర్చకపోవడంతో సమ్మెకైతే దిగడం జరిగింది. సో మరి ప్రస్తుతం ఎవరైతే ఆ శంకర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన హెల్త్ పరిస్థితి ఎట్లా ఉంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న అంటే ఎట్లా చూస్తున్నారు అన్న? అంటే ఇప్పుడు దాదాపుగా నిన్నటి నుండి ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెకు పిలుపునియడం జరిగింది. సో మరి వ్యతిరేకతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 2 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. అసలు ప్రతి వర్గాన్ని మోసం చేయడం, నయవంచనకు గురి చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇలా ఆర్టీసీ కార్మికులకు చెమట చుక్క నుంచి ఇలా మహాలక్ష్మి పథకం ఒక సక్సెస్ రేట్ ను తీసుకొని ఓటు బ్యాంకును పెంచుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెమట చుక్క కారింది మాత్రం ఆర్టీసీ కార్మికులది మాత్రమే. ఆర్టీసీ కార్పొరేషన్ కు ప్రభుత్వం నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన బకాయి పైసా చెల్లించని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అంటే ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు మీరు అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళారు. ఫస్ట్ ఆయన పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం అంటే ఎట్లా ఉందన్న శంకర్ గౌడ్ గారి పరిస్థితి ఎట్లా ఉంది? స్థానికుడు నర్సంపేట పట్టణంలో అందరు సుపరిచితులు. తన సర్వీసులో తన సీనియర్ డ్రైవర్ తన సర్వీసులో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. చాలా సౌమ్యుడు కూడా. కానీ అలాంటి సౌమ్యుడికే ఇంత ఆవేశం వచ్చింది, ఇంత ఆవేదన కలిగింది అని అంటే వేలాది మంది తన తోటి కార్మికుల యొక్క జీవితాలతోటి కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటున్నది అని చెప్పి, మోసం చేస్తుంది అని చెప్పి ఆవేదనకు గురి అయి ఇవాళ ప్రశాంతంగా అక్కడ సమ్మెలో భాగస్వాములైనటువంటి ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 1000 మంది ప్రొటెస్ట్ లో ఉన్నారు. కాసేపు అయితే అక్కడికి నేను వెళ్లేటువంటి సందర్భంగా అక్కడ పోలీసులు అతి ఉత్సాహం చూపెట్టి వాళ్ళని టెంట్ వేయకపోవడము, వంట వార్పు చేయనీయకపోవడము, వాళ్ళకు నీడ లేకుండా చేయడము, మంచినీటి క్యాన్లు కూడా అక్కడి తొలగించడము, ఇబ్బందులు పెట్టడం లాంటిది నాకు ఆవేదనకు కారణమైందని చెప్పి అనుకుంటున్నాము. సో ఆవేదనతో వారు పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానానికి ప్రయత్నం చేశారు. దురదృష్టకరం. మేము కార్మిక వర్గానికి బీఆర్ఎస్ మద్దతు ఉన్నది. మీరు ఇలాంటి సంఘటనలకు పాల్పడకండి, పోరాటం చేద్దాం. మన రక్తమే పోరాటం. మనం తప్పకుండా తిరుగుబాటు అనేది మన రక్తంలో ఉన్నది. తిరుగుబాటు చేసైనా కూడా మనం సాధించుకోవాలి తప్ప ఆత్మ బలిదానాల వైపు ఆలోచించొద్దు మిత్రులారా అని చెప్పి బీఆర్ఎస్ మరొకసారి అప్పీల్ చేస్తూ ఇవాళ తను నర్సంపేట మెడికల్ కాలేజ్ లో ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది అక్కడ చేశారు. సో అక్కడ ఫెసిలిటీస్ ఈ బర్నింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ లేవని చెప్పి ఎంజిఎం షిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు 81% గాయాలైనాయి, బర్నింగ్ అయిందని చెప్పి అధికారులు ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. దాని వల్ల ఏంటంటే మళ్ళా హైయర్ సెంటర్ కి మళ్ళీ పంపించాల్సింది, రిస్క్ లో ఉంది, విషమంగా ఉంది పరిస్థితి అని చెప్పి డాక్టర్లు చెప్పారు. వారి ఒపీనియన్ మేరకు ముందు ట్రీట్మెంట్ జరగాలి, దానికి తప్పకుండా అని చెప్పిన మేము ముందు ప్రైవేట్ హాస్పిటల్లో అది కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం బీఆర్ఎస్ పార్టీగా మేము చేయిస్తాము అని చెప్పి కూడా మేము చెబితే అధికారులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఎంప్లాయీ, మా ప్రెమిసెస్ లో జరిగింది, ఎంప్లాయీ ఉన్నాడు కాబట్టి మేమే కంట్రోల్ తీసుకుంటాం అని చెప్పి పోలీసు మొత్తం కూడా కంట్రోల్ తీసేసుకొని వాళ్ళే వాళ్ళ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క సూచన మేరకు, ప్రభుత్వ నిర్ణయం మేరకు వారు ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. సరే ట్రీట్మెంట్ జరగాలి కదా ముందు అని చెప్పి చెప్పడం ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంటే ఎట్లా చూస్తున్నారు అంటే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే నిన్న ఈ సమ్మెకి అయితే ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను రెచ్చగొడతా ఉంది, వీళ్ళకి సమ్మెకు పిలుపునియడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణ చేస్తా ఉన్నారు పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టడం లేదా ఆర్టీసీ యూనియన్ గాని కార్మికులు గాని మా కంట్రోల్లో ఉన్నారని చెప్పి మంత్రి రవాణా శాఖ మంత్రి అవడం అంటే వాళ్ళ అసమర్థత
ఏ స్థాయిలో ఉందో అర్థమైతుంది. అంటే ప్రభుత్వ చేతిలో కార్మికులు లేరా? కారణం ఏంటి? ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి అనేక హామీలు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామన్నారు, కార్పొరేషన్ అన్ని కూడా హామీలు ఇచ్చారు కదా. ఇచ్చి ఇవాళ మాట తప్పేటువంటి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పొన్నం ప్రభాకర్ గారు, వారి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఎన్ని వేషాలు మారుస్తారండి? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకొక మాటను తిప్పి మాట్లాడుతూ, నాలుక మడతేస్తూ ఈ రకమైన చిల్లర మాటలు మాట్లాడడంతో ఆర్టీసీ కార్మికులకు సగం టర్మ్ గడవక ముందే ప్రభుత్వం పైన విశ్వాసం సన్నగిల్లడం అనేది చాలా దురదృష్టకరం. అది ప్రభుత్వం అంటే ఒక విలువ ఉంటది, ప్రభుత్వం మాట ఒక పద్ధతి ఉంటది. లాస్ట్ కు ముఖ్యమంత్రికి ముఖం లేదు, ఉప ముఖ్యమంత్రి గారికి ముఖం లేదు, ఆర్టీసీ రవాణా మంత్రి గారికి ముఖం లేదు. ఎవరి విశ్వాసం కోల్పోయిన కార్మికుల విశ్వాసం కాబట్టి చివరికి ఐఏఎస్ ల కమిటీ వేశారు. ఐఏఎస్ ల కమిటీ వేస్తే ఏం తేలుతుంది? కార్మికులే ధర్మంగా వాళ్ళ డిమాండ్లు ధర్మమే, ప్రభుత్వం ఒప్పుకునేది వాస్తవమే. కాబట్టి వాళ్ళు కూడా ఇటు తేల్చలేకపోయింది కాబట్టి సమ్మెకు పోయిన సమయంలో చేయాల్సిన అన్ని రకాల రిప్రజెంటేషన్స్ ఇవాళ ఆర్టీసీ కార్మికులు చేసింది కదా. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళ హక్కులు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి అడుగుతున్నారు. అంత మాత్రం వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జేబీఎస్ బస్ స్టేషన్ కు వచ్చి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రభుత్వంలో రాగానే విలీనం చేస్తాను అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు జేబీఎస్ బస్ స్టాండ్ లో ఇచ్చిన హామీ దిక్కు లేదు. చివరికి తెలంగాణలో చాలా అత్యంత ఆదరణ కలిగినటువంటి అన్ని దేవుళ్ళ మీద, అందరి మీద ఒట్టేసిన దిక్కు లేదు. రేవంత్ రెడ్డి మాటలు నాలుక మడతేయడం అనేది ఆయనకు వెనుక పెట్టిన విద్య. కాబట్టి అందులో భాగంగా ఆర్టీసీ కార్మికులను కూడా ఏమైద్దిలే, వీళ్ళ 50-60 మందితో ఏమైద్దిలే, ఎగుడితే పోదా అనేటువంటి ఒక కుచిత బుద్ధితోటి ఇలా ఆర్టీసీ కార్మికులను రోడ్న పడేసిండు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు రోడ్న పడి పీస్ఫుల్ గా వాళ్ళు సమ్మె చేస్తా ఉంటే, సమ్మె చేస్తే ఏం పోతుందండి? వాళ్ళు బస్సులు అడ్డుకుంటున్నారా? అనుభవం లేని డ్రైవర్లను పెడితే అనేక యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. సిగ్గు అనిపిస్తలేదా? ఈ రోజు కూడా హైదరాబాద్ లో కూడా ఈ రోజు యాక్సిడెంట్ అయింది. అవును, ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం శిక్షణ లేనటువంటి డ్రైవర్లను పెట్టచ్చా? పెట్టే హక్కు ఉందా? ఫస్ట్ ఇంకోటి అనుభవం లేని, ఆర్టీసీ బస్సు నడిపే అనుభవం లేని, శిక్షణ లేని, సర్టిఫికేట్ లేని, ఎలాంటి ట్రైనింగ్ చేయలేనటువంటి వాళ్ళకి ఆర్టీసీ స్టీరింగ్ అప్పచెప్పచ్చా? సో ఇంకోటి అన్న ఈరోజు కూడా మేము స్టడీ చేస్తాం, లీగల్ కూడా కేసులు వేస్తాం ప్రభుత్వం మీద. అంటే ఇందాక ఒక వీడియో మళ్ళీ ఇంకోటి రావడం జరిగింది. నల్గొండ బస్ డిపోలో కూడా ఒక అతను పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడం జరిగిందన్న. అంటే ఆర్టీసీ కార్మికులను చేసిన మోసం అంత ఇంత కాదు నవీన్ గారు. ఏమైందంటే అంత ఇంత మోసం కాదు. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టిందండి. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టిండు. వాళ్ళు కార్మిక వర్గాలు కదా, కార్మిక వర్గాలు ఏముంటది? చేసుకుంటేనే కదా, నెలవారీ వస్తేనే కదా వాళ్ళ పుట్ట గడిసేది. అనుకుంటారు, మానసిక ఒత్తిడి ఉంటది. ప్రభుత్వం ఉద్యోగులు గుర్తిస్తామంటే ఎన్నో బెనిఫిట్స్ వస్తే ఆశపడతారు, అప్పు సప్పులు చేసి ఒత్తిడిలో ఉంటారు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయినా మేము కార్మిక వర్గానికి, ఆర్టీసీ కార్మికులకు మేము భరోసా ఇస్తున్నాం. మిత్రులారా, దయచేసి పోరాటం వైపు ఆలోచిద్దాము, ప్రభుత్వం మెడలు విరిచే వైపు ఆలోచిద్దాము. పోరాటాన్ని మనం నిర్మాణాత్మకమైనటువంటి పోరాటంగా మలుస్తాం తప్ప సమ్మెకు అన్ని విధాల ప్రత్యక్షమైన మద్దతు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ధైర్యంగా ఉండండి, ఇలాంటి సంఘటనలకు పాల్పడద్దని చెప్పి దయచేసి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రజాపాలన అంటా ఉన్నారు. మహిళా అంటే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పక్క ఫ్రీ బస్ తోటి మంచి పాలన అందిస్తున్నామని చెప్పుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు. ఇప్పుడు మీరు నిన్న అదే నర్సంపేట నియోజకవర్గంలో మార్కెట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మక్క రైతులు కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇలా చాలా సమస్యలు ఒకదానికి ఒకటి తెరపైకి వస్తా ఉందని ఎట్లా చూడొచ్చు? మరి ప్రజాపాలనలాగా అనిపిస్తా ఉందా? మిత్రుడు నవీన్ గారు, నేను ఒకటే బాధ కూడా అనిపిస్తా ఉంది. ఇవాళ ఒక 2 సంవత్సరాలు గడవగానే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోవడం, ఇటు రైతుల విశ్వాసం కోల్పోయింది. రైతులు పండించినటువంటి మక్క రైతులు అయితే రోడ్ల పడుతున్నారు. రోడ్డు మీద పట్టరండి, 45 డిగ్రీల ఎండను భరిస్తూ మాడిపోతూ వారు ఎండిపోతూ డిహైడ్రేషన్ గురై, ముఖ్యంగా మహిళా రైతులు, వృద్ధులు, చాలా మంది రోగులు, వివిధ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా కాపలా కాస్తా ఉన్నారు. నేను నెల రోజుల నుంచి అండి గన్ని ఇచ్చే దిక్కు లేదు. నెల రోజులే సెంటర్లలో మొక్కజొన్న తీసుకొచ్చి కాంటాలు కావు. కాంటా అయిన తర్వాత కూడా ట్రాన్స్పోర్ట్ ఉండదు. ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత గోడౌన్ ఫెసిలిటీ ఉండదు. అసలు ఒకదానికి కూడా సంబంధం ఉండదు. దీన్ని సమీక్షించే వాడే కూడా తెలియదు. దాని స్టీరింగ్ ఎవరి చేతుల్లో తెలియదు. అసలు ఎంత దిగుబడి వస్తుందో అంచనా లేదు. వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకుంటే ఈ రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయింది.
ప్రభుత్వం మాత్రం 8 లక్షలు మాత్రమే కొట్టదట. దాంట్లో గోడౌన్ స్పేస్ వస్తే 1,00,000 టన్నుల గోడౌన్ స్పేస్ మాత్రమే ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించిన సిగ్గులేదా? కేవలం డైవర్షన్ కోసమే కదా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ప్రైవేట్ ట్రేడర్స్ వచ్చి 150 పెంచితే రైతులు ఇక్కడ ఇబ్బందులు కనుక కలిగిస్తే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఇబ్బందులు కలిగిస్తే ప్రైవేట్ వైపు డైవర్ట్ అవుతారని చెప్పి అంతే కదా ఇదంతా డ్రామా అంతా. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అటు స్థానిక అంటే దానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ ఓట్లేసి గెలిచిన వాళ్ళే కదా. దిక్కు లేదు, ఇవాళ వేల మంది రోడ్ల మీద నిరసనలు వివిధ పద్ధతి ఎమ్మెల్యే దిక్కు లేదు, ఎంపీ దిక్కు లేదు, మంత్రులకు అసలు సోయే లేదు, ఎక్కడ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు. ఇలా కేబినెట్ నడుస్తా ఉంది, ఆ కేబినెట్ లో అసలు ఏ ప్రాధాన్యత అంశాలు పెట్టిన స్పష్టత లేదు. ఇలా మొక్కజొన్న కొనుగోలు సంబంధించిన జీవోనే లేదు, అసలు జీవో విడుదల చేయకుండా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకుండా ఏ పద్ధతికి వెళ్ళి చెల్లింపులు చేస్తాం అనేటువంటి సోయి లేకుండా ఇవాళ సెంట్రల్ పెట్టచ్చా? ఆ సెంట్రల్ ఎంత డ్రామా అంటే మీకు తెలియాలి నవీన్ గారు. ప్రతి మండలానికి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి మండలానికి 6, 7, 8 సెంటర్లు పెట్టేది ప్రెజర్ తట్టుకోవడానికి. ఇవాళ ప్రతి మండలానికి ఒకటే సెంటర్ పెట్టారండి. 15,000 ఎకరాలు మినిమం ఉంటుంది ఒక మండలంలో మొక్కజొన్న క్రాప్. ఒక సెంటర్ పెడితే అది ఏందన్నట్టు దాని డ్రామా. ఒక సెంటర్ పెడితే 15,000 ఎకరాల్లో వచ్చినటువంటి దిగుబడి ఇవాళ దాని కాంటాలు పెట్టేస్తే ఒక కాంటా తోటి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారా? ఇది కరెక్టేనా? అధికారుల కన్నా అనిపించాలి కదా కొద్దిగానన్నా ఇది సాధ్యం కాదని చెప్పి. వాళ్ళ పేమెంట్ ఇచ్చే పరిస్థితి ఒక క్వింటాకు పేమెంట్ ఇచ్చే దిక్కులేదు ఇప్పటికి. అంటే అది కూడా ఒకవేళ నిజంగా కొంటున్నా కూడా 4-5 నెలలు అవుతుందని చెప్తా ఉన్నారు రైతులందరూ. డబ్బులు ఇప్పుడు కూడా 4-5 నెలలకే పేమెంట్ అంటున్నారు. పేమెంట్ కూడా ఓకే బోనస్ ఇస్తామన్నారు, అది కూడా మోసం చేశారు. ఏంటన్నా మరి ఏంటి ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మరి మీ పార్టీ తరఫున కావచ్చు, మీరు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్టీసీ కార్మికులను అదే విధంగా రైతులను కాపాడుకోవడానికి ప్రత్యక్ష పోరాటాలు ఇక్కడ నుంచి ప్రారంభము. రేపటి నుంచి అటు సమ్మె ఉధృతికి గాని ఇటు రైతుల యొక్క పంటల కొనుగోలు సంబంధించి గాని ఖచ్చితంగా పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో వారికి మద్దతుగా నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫోన్ ఇన్ వచ్చినందుకు.